జరుగుతున్నాయి ఇంకా అని చెప్పి బొత్స గారు చేసిన ఆరోపణలు 20 రోజుల నుంచి కూడా ప్రజల మీద దాడులు చేస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేల కార్యకర్తలకి ఇంటికి బుల్డోజర్లు తీసుకుని మా కార్యాలయాలు ఇల్లు కూల్చేస్తున్నారని చెప్పేసి ఆయన చేసిన ఆరోపణలు ఎటువంటి సంబంధం? ఆనాడు ప్రజావేదిక కూల్చేసినప్పుడు ఈ నోరు ఎటుపోయింది, ఇతను ఎటుపోయాడు? ఆనాడు ప్రజావేదిక వచ్చే 5 రోజులు కూడా కాకముందే, అధికారంలోకి రాకముందు వచ్చిన 5 రోజులకే ప్రజావేదిక కూల్చేశారు. మీరు చేసిన దాన్ని బట్టి చూస్తే ఇది చాలా చిన్న విషయం. అమరావతి పక్కన ఎంతోమంది హైకోర్టు మన ప్రతి ఒక్కరికి కూడా ఆ సచివాలయ సిబ్బందులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ కట్టారు. ప్రతి ఒక్కరు కూడా కింద పాలు పోసి ఎత్తుకునే రీతిలో సగం పూర్తి చేస్తే కనీసం 70% పూర్తి చేసిన నారా చంద్రబాబుని కనీసం 30% కూడా పూర్తి చేయలేని పరిస్థితి. ఈరోజు అవి పాడుబడ్డ బంగ్లాల్లా మిగిలిపోయినాయి. మరి దానికి సమాధానం చెప్పరే? ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేశారు? ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు సుపరిపాలన అందించారు? మీరు రోజు పిచ్చి కూతలు కూసినంత మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎక్కడైతే రౌడీజం జరుగుతుందంటున్నారో ఈ 20 రోజులు అవ్వకముందే దౌర్జన్యాలు చేస్తామని చెప్తున్నారు. మీరు ఎక్కడ చూశారు? ఎక్కడైనా ఆంధ్ర రాష్ట్రంలో సుపరిపాలన అందుతుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న పవన్ కళ్యాణ్ ఒక మిస్సింగ్ కేసు చూస్తే ఈ 5 సంవత్సరాలు ఏం పీకారు మీరు? ఎన్నోసార్లు కంప్లైంట్ చేసింది ఆ మహిళ తన కూతురు మిస్సింగ్ అయితే. కానీ వచ్చి 20 రోజులు కాకముందే ఆ బిడ్డ ఆజూకి చూపించి కన్నతల్లి కంటనీరు తుడిచిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం. అది పరిపాలన అంటే. 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు మూలిగిన ప్రభుత్వం మీది. రావడం 20 రోజులు అవ్వకముందే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అది పరిపాలన అంటే. ఎక్కడ పడితే అక్కడ అమరావతికి వెళ్ళి అమరావతి నిర్మాణం జరగాలని మొట్టమొదట అడిగేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది పరిపాలన అంటే. 5 సంతకాలు పెట్టాడు. మెగా డిఎస్సి, పింఛన్స్, అట్లాగే ఇల్లులు, ప్రతి ఒక్కటి కూడా అన్నిటికీ సుపరిపాలన అందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, కూటమి. అది పరిపాలన అంటే. నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చారో లేదో చక్కా పనులు జరిగిపోతాను. మీరు 5 సంవత్సరాల నుండి ఏం పీకరని అడుగుతా ఉన్నాను. మీరు 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారని అడుగుతా ఉన్నాను. చేయడం చేత కాదు. అమ్మ పెట్టదంటే అడుక్కు తిన్నవదంట. వీళ్ళకి చేయడం చేత కాదు. చేసే నాయకుడు వచ్చాడు, చేస్తూ ఉన్నాడు. మీరు చూస్తూ ఉన్నాడు. మరికి మీకు చేత కానప్పుడు మీరు మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీ దగ్గర లేదు. చంద్రబాబు నాయుడు గారు విమర్శించే స్థాయి అంతకన్నా మీ దగ్గర లేదు. మీరెంత, మీ బతుకెంత, మీ క్యాపబిలిటీ ఎంత, మీ స్థాయి ఎంత? మీరు బాబుగారు అనే అంత స్థాయి మీదైతే కాదని ఒకసారి మీ స్థాయిని మించి మాట్లాడితే 5 సంవత్సరాలు మీ హవా నడిచింది అనుకుంటున్నారేమో. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలాంటి హవా సాగించిన కొడుకులందరినీ అదాల పదలకు తొక్కేస్తామని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు అప్పులు పాలు చేస్తున్నాడు రాష్ట్రాన్ని అని చెప్పి ఆయన మీద చేసిన ఆరోపణలు, ఆయనకి ఎలా నడపాలో కూడా తెలియదు ప్రభుత్వాన్ని. ఈ రోజున సాధ్యంగానే హామీలన్నీ కూడా ఇచ్చి ఈరోజు ఒక్కరోజు నెలలో పూర్తి అవ్వకముందే 9,000 కోట్ల అప్పులు చేశాడని చెప్పి ఆయన మీద చేసిన ఆరోపణలు కదా, ఏం చెప్తారు అసలు? సిగ్గుసరం లేని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులు అండి. చదువు సంధి లేని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్సీలు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఒక్కరు కూడా, మంత్రులు కూడా, వాళ్ళు ఏబీసీలు 1-2 రానోళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఉంటే ఇలాగే ఉంటుందండి. ఆనాడు 5 సంవత్సరాలు కనీసం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఏం చదువుకొని వచ్చాడండి? పరిపాలన అంటే ఏంటో తెలుసా అండి అతనికి? అభివృద్ధి చేయడం అంటే ఏంటో తెలుసా అండి? సుపరిపాలన అందించడం అంటే ఏంటో తెలుసా అండి? ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు చేయడం, 15 నెలలు జైల్లో చెప్పకూడదు అనడం, ఎన్నో కేసుల మీద జైల్లోకి వెళ్ళడం రావడం, ఇది తప్ప అతనికి ఏమీ తెలియదండి. దోచుకోవడం తప్ప, సంపాదించుకోవడం తప్ప, ప్యాలెస్లు కట్టుకోవడం తప్ప, ఎక్కడ పడితే అక్కడ దోచుకునేది మొత్తం వాళ్ళ ప్యాలెస్లో నింపుకోవడం తప్ప అతనికి పరిపాలన అనేది తెలియదండి. తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు మంచి పరిపాలన అందిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అప్పులు చేశారో చూపించారండి. కొన్ని కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టారు. కొన్ని కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈరోజు వాళ్ళు ఏం చేశారని అడుగుతున్నా. ప్రతి ఒక్క అప్పుకి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. అప్పులు చేశారంటే అభివృద్ధికే అప్పులు చేయాలి కేంద్రం దగ్గర. కానీ మీరు అప్పులు చేసి ఎక్కడ అభివృద్ధి చేశారు? ప్రతి ఒక్క దానికి మీరు సమాధానం చెప్పాల్సింది మీ బాధ్యత మీ దగ్గర ఉంది. చెప్పగలరా మీరు? మీ దగ్గర ఆ సత్తా, ఆ దమ్ము, ఆ ధైర్యం మీ దగ్గర ఉందా? కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందని అడుగుతా ఉన్నా. ఒక ఆడబిడ్డగా అడుగుతా ఉన్నాను. సమాధానం చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉందని అడుగుతా ఉన్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికి కూడా మాకు అసలు నోరు రావట్లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా అలా పిలవడానికి కూడా ఇష్టపడట్లేదండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కాబట్టి కేవలం అతను ఒక ఎమ్మెల్యే మాత్రమే, జగన్మోహన్ రెడ్డి మాత్రమే. చట్టం ఎవరికి చుట్టం కాదండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోయిద్ది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉందో చట్టాలు, ప్రజాస్వామ్యాలు, విలువలు మొత్తం కూడా బ్రతికే ఉన్నాయని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారండి. ఎవరు ఏది చేసినా సరే ప్రతి ఒక్కదానికి కూడా శిక్ష అర్హులు, తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే.
చట్టం తన పని తాను చూసుకుంటూ పోయిద్దని నేను తెలియజేస్తున్నానండి. అప్పులు చేశారు. అప్పులు చేసిన దాన్ని ప్రతి ఒక్కటి కూడా దేనికి అప్పులు చేశారో, దేనికి ఎంతెంత నిధులు కేటాయించారో, ఏం అభివృద్ధి చేశారో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కూడా నిరూపించడానికి ఎప్పుడంటే అప్పుడు, ఏ టైం అంటే ఐటమ్, ఎనీ టైం, ఎనీ సెంటర్, ఎనీ ఏరియా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉంటారు. అదే మీరు ఈ 5 సంవత్సరాలు ఎంత దోచుకున్నారో, ఎన్ని అప్పులు చేశారో ప్రతి ఒక్కటి మీరు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నాను. చేతగాని ప్రభుత్వం, పనికిమాల ప్రభుత్వం, పని పాట చేయలేని ప్రభుత్వం, అభివృద్ధి చేయలేని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సుపరిపాలన అందించే ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజలకి మేలుకొల్పే ప్రభుత్వం, ప్రజలకు అండగా రక్షణగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని హెచ్చరిస్తా ఉన్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నానండి. పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు ఈ వైసీపీ ప్రభుత్వ నాయకులు. ఒక గజ్జి కుక్కల, చిత్తకార్తె కుక్కల్లాగా పిచ్చివాడు వాగుతూ ఉన్నారు ఈరోజు వీళ్ళందరూ కూడా. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు హైదరాబాద్ పారిపోతారు, హైదరాబాద్లో దాక్కుంటారు, హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తారని చెప్పిన ఈ నా కొడుకులందరికీ ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను. ఈరోజు 1వ తారీఖున పింఛన్స్ ఎవరిచ్చారు? 1వ తారీఖున పెనుమాకలో పింఛన్స్ ఎవరిచ్చారు? అదే పిఠాపురంలో పింఛన్స్ ఎవరు అందజేశారు? అదే మంగళగిరిలో పింఛన్స్ ఎవరు అందజేశారు? గెలిచిన 20 రోజుల్లో ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు, ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉన్నారు? అదే పిఠాపురంలో ఎన్ని రోజులు ఉన్నారు? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి గెలిచి 5 సంవత్సరాల్లో కనీసం తిప్పి కొడితే ఒక 30-40 ప్రెస్ మీట్లు కూడా పెట్టలేని పరిస్థితి. గెలిచిన తర్వాత అదే చంద్రబాబు నాయుడు గారు, అదే పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు? ఎన్ని విన్నారు మీరు? అది పరిపాలన అంటే. పిచ్చివాగుడు వాగంగానే సరిపోదు. మీరు ఏదైతే అప్పులు చేశారో, ఏదైతే మీరు మొత్తం మింగేశారో, కనీసం పవన్ కళ్యాణ్ గారు జీతం తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లా. కనీసం ఆయన ఫర్నిచర్ కూడా ఆయనే కొనుక్కున్నానని చెప్పిన పరిస్థితి. మీ అప్పుల కుప్పలు చూసి, ఆ పేరుకుపోయిన అప్పులు చూసి భయభ్రాంతులు గడిపోయి గుండె బరువెక్కిపోయి ఏంట్రా బాబు ఈ అప్పులని భయపడిపోయాడు. ఒకేసారి ఆ చట్టాలు తీస్తుంటే తొవ్విన కొద్దీ వెళ్తానే ఉన్నాయి అప్పులు. మరి ఎంతగానో ఏం చేశారో, ఇన్ని అప్పులు ఎందుకు చేశారో, మరి అంత ఆంధ్ర రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారో, మరి ఒక ఆంధ్ర రాష్ట్ర మహిళలుగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరాలుగా నేను ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతుకుతున్నాను. మరి నాకైతే తెలియట్లేదు. మరి వీళ్ళు అప్పులన్నీ చేసి ఎవరి ఖజానాలోకి వెళ్ళాయో, ఎవరి ప్యాలెస్లోకి వెళ్ళాయో ప్రతి ఒక్క లెక్క తేలాలి. ఖచ్చితంగా తేలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్క లెక్కకి సమాధానం చెప్పాలి. ప్రతి ఒక్క లెక్కకి సమాధానం చెప్పి తీరాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. మేడం నమస్తే అండి. మరి రాష్ట్రంలో చూసాం పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొత్తం కూడా దాదాపు ఒక్క రోజులోనే కంప్లీట్ చేయడం కూడా, అది చంద్రబాబు నాయుడు గారు నేరుగా వెళ్ళి ఇవ్వడం కూడా ఎలా అనిపించింది? ఏం చెప్తారు అసలు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి. యావత్ భారతదేశం మొత్తంలో కూడా 1వ తారీఖు మొన్న పండగ వాతావరణం నెలకొల్పబడింది ఆంధ్ర రాష్ట్రంలో. ఎవరైతే పింఛన్ అర్హులు అందరూ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 7,000 రూపాయల పింఛన్ అందజేయడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అన్నాడు, 14 సంవత్సరాల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మహానాయకుడు, మేధా సదస్సు కలిగిన నాయకుడు, విజనున్న నాయకుడు, అలాంటి నాయకుడే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి పెనుమాక గ్రామాన్ని ఎంచుకొని ఇంటింటికి వెళ్ళి పింఛని అందజేసిన పరిస్థితి. ఆయన స్వయాన ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ మంచం మీద కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ, కాఫీ తాగుతూ వాళ్ళ బిడ్డలను చదివిస్తానని చెప్పిన పరిస్థితి. వాళ్ళకి ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తానని అప్పటికప్పుడే పట్టా రిలీజ్ చేసి పట్టా ఇచ్చిన పరిస్థితి. 7,000 రూపాయలు పింఛన్ చేతిలో పెట్టిన పరిస్థితి. ఎక్కడైనా చూసుకుంటే యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఏనాడైనా కనీవిని ఎరగని రీతిలో పింఛన్ పండగ వాతావరణం నెలకొల్పబడింది. 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఉందా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కేవలం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అది సాధ్యమని మరొకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అవ్వాతాతలకి ఎలక్షన్ టైంలో మాయ చేసి మభ్యపెట్టి వికలాంగులకి, వితంతులకి, వృద్ధులకి, ఒంటరి మహిళలకు కూడా నేనున్నాను అంటూ చెప్తూ మాయ మాటలు కలుబులి కబులు చెప్పి 3,000 రూపాయలు పింఛన్ ఇస్తానని చెప్పి ముద్దులు పెట్టి పిడిగుద్దులు గుద్దిన పరిస్థితి. 5 సంవత్సరాల అధికారంలో ఉండి సంవత్సరానికి 250 రూపాయలు పెంచుకుంటూ చివరి దశలో జనవరిన 2024లో 3,000 రూపాయలు చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానని చెప్పిన మాట ప్రకారం గెలిచిన 20 రోజులకే 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. ఆయన అధికారంలోకి రాకముందే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండంగానే ఏప్రిల్ నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తా ఉన్నాడో అదే 3,000కి 1,000 రూపాయలు కలిపి 4,000 ఇస్తానని చెప్పి ఆ 3,000 ఈ 4,000 మొత్తం 7,000 రూపాయలు ప్రతి ఒక్క పింఛన్ అర్హులందరికీ కూడా 7,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 25 రూపాయల పింఛన్ని 200 రూపాయలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత 1,000 రూపాయల పింఛన్ని 2,000 రూపాయలు చేసింది తెలుగుదేశం పార్టీ. 200 రూపాయలని 1,000 రూపాయలు చేసి 1,000 రూపాయలని 2,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈనాడు 3,000ని 4,000 చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. దీన్ని బట్టే తెలుస్తుంది అవ్వ తాతలకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ప్రతి ఒక్కరి ఒంటరి మహిళలందరికీ కూడా ఇంటి పెద్ద దిక్కుగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలండి?
ఎలాగైతే 3,000 ఇస్తారని మాటలు చెప్పి కబుర్లు చెప్పి ఎంతోమందికి ఆ 3,000 ఇచ్చేది కూడా ఇవ్వకుండా ఎంతోమందికి పెన్షన్స్ తీసేశారు. ఒక 40 గజాల స్థలం ఉందనో, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ ఉందనో, 2 మీటర్లు ఉన్నాయనో, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో, ఇలా ఏయో సాకులు చెప్పి ఎంతోమందికి పెన్షన్ తీసి 60 లక్షలని ఏడిపించిన పరిస్థితి. మందులు కొనుక్కొని వాటి మీదే బ్రతికే వాళ్ళు కూడా ఆ 5 సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడ్డారో వాళ్ళ కన్నీటి ఉసురు తగిలే ఈరోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అదాలపాతంలోకి తొక్కబడ్డాడు. ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందో రావడమే 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వగానే ప్రతి ఒక్కరు ఆనందంలో కన్నీటి బాష్పాలు, ఆనంద బాష్పాలు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా పండగ చేసుకున్నారు. కొంతమంది అయితే అదే 7,000 రూపాయలు తీసుకొని 1,000 రూపాయలు తిరిగి అమరావతి రాజధాని నిర్మాణానికి ఎంతో కొంత వాళ్ళ చేతనైనా సాయం చేసిన పరిస్థితి. ఒక మంచికి మారు రూపం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి దేనికి కూడా పనికిరాకుండా అయిపోయాడు. 5 సంవత్సరాలు కూడా ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడానికి ప్రతి ఒక్క నిధులు దేనికి కూడా కేటాయించకుండా, ఏ కేటగిరీకి కూడా ఆ నిధులు కేటాయించకుండా ప్రతి ఒక్కటి కూడా మింగేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిత్తుగా ఓడించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాటం చేస్తుంది, ప్రజలకే అండదండలుగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీని అంటే ప్రజల పార్టీనే తెలుగుదేశం పార్టీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు చాలా మార్పు తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తుగా తీర్చిదిద్దాలనేది ఏకైక లక్ష్యంతోనే ఆయన అధికారంలోకి వచ్చాడు. పోలవరాన్ని పూర్తి చేస్తాడు, అమరావతిని రాజధానిగా నిర్మిస్తాడు. ఏదైతే వీళ్ళు చేయలేకపోయారో ప్రతి ఒక్కరు కూడా చేసి చూపే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చరిత్రలో నిలిచిపోతారని తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇక్కడ